ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ హక్కా నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ నేను 100% వీట్ రవ్వ నూడిల్స్ని తీసుకున్నాను. ముందుగా మనం నూడిల్స్ని బాయిల్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని వేద్దాం. వాటర్ని వేసాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, తగినంత ఉప్పు వేసి ఈ వాటర్ని బాయిల్ చేద్దాం. వాటర్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు నూడిల్స్ని వేద్దాం. ఈ నూడిల్స్ని ఒక 5 నిమిషాల వరకు కుక్ చేద్దాం. చూడండి, నూడిల్స్ బాయిల్ అయినాయి. ఇప్పుడు వాటర్ని స్ట్రెయిన్ చేసి ఈ నూడిల్స్ మీద కూల్ వాటర్ని వేద్దాం. బాయిల్డ్ నూడిల్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నూడిల్స్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను కొద్దిగా అల్లం ముక్క, ఒక వెల్లుల్లి, 5-6 పచ్చిమిర్చి, క్యారెట్, కొద్దిగా క్యాబేజ్, 3 క్యాప్సికమ్, 3 స్ప్రింగ్ ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ను ఈ విధంగా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఇక్కడ నేను 3 గుడ్లను తీసుకున్నాను. వీటిని ఈ విధంగా మిక్స్ చేసి నూనెలో ఫ్రై చేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ను ఇందులో వేసి కలుపుదాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఈ బాయిల్డ్ నూడిల్స్ని ఇందులో వేసి కలుపుదాం. 1 స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ను వేద్దాం. కొద్దిగా టొమాటో సాస్ని కూడా వేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని స్లోగా కలుపుతూ మిక్స్ చేద్దాం. నూడిల్స్ విరగకుండా స్లోగా మిక్స్ చేద్దాం. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేద్దాం. వీటిని ఒక 5 మినిట్స్ వరకు ఇలానే కలుపుతూ కుక్ చేద్దాం. మన టేస్టీ ఎగ్ నూడిల్స్ రెడీ అయ్యాయి. చాలా టేస్టీగా, చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.